వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారు దిగేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కుమార్తె కావ్య ఇప్పటికే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. తండ్రి కూతుళ్లు కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని మీడియా వర్గాల్లో వార్త చక్కెర్లు కొడుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో గులాబీ పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయమూర్తి జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించగా జైలులో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై చేసిన వ్యాఖ్యలకు వివేకా కుమార్తె సునీతారెడ్డి కౌంటరిచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని జగనన్న ప్రశ్నించారు. నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లెలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా నేనున్నానని అండగా నిలవాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టిస్తున్నావా? చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లైంది. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నావు అంటూ మండిపడ్డారు. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జనసేనాని పవన్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. రేపు శనివారం పిఠాపురం నుంచి పవన్ వారాహి ద్వారా ప్రచారం మొదలుపెట్టనున్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇంకా ప్రకటించాల్సిన స్థానాలపైన పవన్ కసరత్తు చేస్తున్నారు. 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జలక్ తగిలింది. ఆదాయ పన్ను శాఖ ఆ పార్టీకి 1700 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది. 2017 నుండి 18 నుంచి 2020 నుండి 21 మధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వడ్డీ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఆదాయ పన్ను శాఖ అసెస్మెంట్ ను పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ చర్చలో భారతీయులను బిల్ గేట్స్ ప్రశంసించారు. టెక్నాలజీని భారతీయులు చాలా వేగంగా ఆపాదించుకున్నారన్నారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకెళ్తున్నట్లు కూడా గేట్స్ తెలిపారు. పీఎం నమో యాప్లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్ తో ప్రధాని సెల్ఫీ దిగారు. యూపీ గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తండ్రి ముఖ్తార్ అన్సారీకి జైలులో విష ప్రయోగం జరిగిందని కుమారుడు ఉమర్ అన్సారీ ఆరోపించారు. ఉమర్ చేసిన ఆరోపణలను జైలు అధికారులు ఖండించారు. తనకు స్లో పాయిజనింగ్ జరుగుతున్నట్లు తన తండ్రి చెప్పాడని ఉమర్ అన్సారీ మీడియాతో పేర్కొన్నాడు. యావత్ దేశానికి ఈ విషయం తెలుసు అని అతను తెలిపాడు. ముఖ్తార్ అన్సారీ సోదరుడు, ఘాజిపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా ముఖ్తార్పై విష ప్రయోగం జరిగినట్లు ఆరోపించాడు. భారత్లో జరిగే లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ తెలిపారు. భారత్లో అయినా మరో దేశంలో అయినా ఎన్నికలు జరిగితే అక్కడ ప్రజల రాజకీయ, పౌర హక్కుల్ని రక్షించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ను బ్రిటిష్ ప్రభుత్వం నైట్వుడ్ తో సత్కరించనున్నది. ఈ ఏడాది నోలన్ తీసిన ఓపెన్హైమర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. క్రిస్టోఫర్ నోలన్ భార్య, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ ను కూడా డేమ్వుడ్ తో సత్కరించనున్నారు.
ప్రభుత్వ పురస్కారాలు అందుకోనున్న వ్యక్తుల జాబితాను గురువారం బ్రిటిష్ ప్రభుత్వం వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 17వ ఎడిషన్లో తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓడింది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసిన తర్వాత ప్రారంభమైన అలజడి ఆ జట్టులో ఇంకా కొనసాగుతోంది. దీనికి తోడు ఆటగాళ్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే ఉండటంతో ఆ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరికొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఐపీఎల్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. అయితే ఐపీఎల్లో ఆర్సీబీ, కేకేఆర్ ఫైట్ ను ఫ్యాన్స్ హై వోల్టేజ్ మ్యాచ్లా భావిస్తారు. గతంలో పలుమార్లు గంభీర్, విరాట్ మధ్య జరిగిన వివాదాలే ఇందుకు కారణం. అందుకే ఈ మ్యాచ్ను ఆర్సీబీ, కేకేఆర్లా కాకుండా గంభీర్, విరాట్ మధ్య ఫైట్లా భావిస్తారు.